ఆయనన అమ్మగా ఒక మాట. చాలామంది మూర్ఖంగా ఆలోచిస్తారు. ఒక శత్రువు ముందు నేను గెలవాలి, గెలిచి గర్వంగా తిరగాలి, బ్రతకాలి అంటే నేను ఏదో చేయాలని పరిగెడుతూ ఉంటాడు. డబ్బు వెనకాలో, బంగారు వెనకాలో ఇంకేదో ఏదో చేయాలని పరిగెడుతుంటాడు. కానీ ఆ ఆవేశం మీద నువ్వు ఎంత పరిగెట్టినా ఆ పరిగెట్టే పనులు నీకు నష్టాన్ని కలిగిస్తాయే తప్ప లాభాన్ని ఇవ్వు. ఏదో ఒకరోజు ఆ శత్రువు ముందు తల దించుకునేలాగానే చేస్తాయి నువ్వు చేసే ఈ పనులు, నువ్వు పరిగెట్టే ఆ పరుగు. శత్రువు మీద గెలవాలి అంటే వెనకాల డబ్బో, బంగారమో, బలగమో, బలగొత్తమో కాదు. శత్రువు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు నీ కళ్ళల్లో కనపడాల్సింది కన్నీరు కాదురా, నిప్పులు కురవాలి. అదే నీ ముఖంలో ఓటమి చూసినప్పుడు నీ ముఖంలో కనపడాల్సింది ఓటమి కాదు, నీ పెదవుల మీద చెరగని చిరునవ్వు కనపడాలి. అప్పుడు కదా ఎలాంటి శత్రువైనా నీ ముందు తలదించుకొని వాని కళ్ళల్లో నీళ్ళు వచ్చేది, వాని చిరునవ్వు చెదిరిపోయేది. అప్పుడు కదా నువ్వు గెలిచినట్టు. ఈ రెండు చేసే ధైర్యం ఉండే ఏ మగోడైనా సరే గెలుపు ఎప్పుడు తనదే. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. జాగ్రత్త నాన్న.